యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని 3వ వార్డు 2వ వార్డు 12వ వార్డులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు మోత్కుపల్లి నరసింహులు, ఎమ్మెల్సీ నేలికంటి సత్యం పాల్గొని ప్రచారాన్ని ఉత్సాహపరిచారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని 3వ వార్డు 2వ వార్డు 12వ వార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు మోత్కుపల్లి నరసింహులు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పాల్గొని ప్రచారాన్ని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా వారు గడప గడపకు తిరుగుతూ ప్రజలను కలిసి కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటు వేసి పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అలాగే 12వ వార్డులో సిపిఐ అభ్యర్థిని కంకి కొడవలి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం యాదగిరిగుట్టలోని ప్రభుత్వ విప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తు చేస్తూ ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు పేదలకు, బడుగు బలహీన వర్గాలకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. యాదగిరిగుట్ట పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించిందని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు మిత్రపక్షమైన సిపిఐ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములై సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. ఆయనకి రిజర్వేషన్ సీట్ వచ్చింది కానీ అటైతే ఇంట్లో కూర్చొని గెలిచేటోడు. అందుకే రమ్య మీకు ఏదున్నా అండ ఉంటుంది, అందరు చేయి గుర్తుకేరి. అందరూ వస్తారు. రామచంద్ర ఇప్పుడు నా పేరు ఎరికేనా నీకు? నేను ఇస్తాను, నేను చేస్తాను. నేను ఉండగా నేను చూసుకుంటాను. బాయ్ బాయ్ బాయ్. నమస్తే. 50 లక్షలు తప్పించుకోడు. నీ బిడేస్తున్నా నా అరిసే బిడేస్తున్నా వేస్తున్నావు. మన ఏ రోజు వేస్తున్నావు? వేస్తావా? ఆ పోటీ ఉన్నావు, అందరం ఉన్నావు. జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ అభివృద్ధిని ముందుకు తీసుకుపోయిన విషయం వల్ల ఆ మోరీ ఆగిపోయినాయి. ఆ మోరీ ఎమ్మడే ఫోన్ చేయగల వర్క్ స్టార్ట్ అయింది. 20 వర్షం కూడా మోరీ స్టార్ట్ అయింది. అంతేకాకుండా మామూలుగా అన్న మాకు అన్ని కబ్జాలకు నాకు అత్యధిక బడ్జెట్ ఇచ్చి మాకు మంజూరు చేస్తారు. రానున్న ముస్లింలకు నేను మాటించిన 3వ వార్డుని ఇందిరా మిల్లి 2వ వార్డు ఎట్లా చేస్తున్నా 3వ వార్డు మార్చినా దయచేసి నా మీద పెద్ద సూటుతో ఇచ్చి నీలకంటి సత్యమన్న గారి సహకారంతో పెద్దలు సిపిఐ నాయకులు మూల శ్రీరాములు అంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీ సిపిఐ పొత్తు ఎంత బలంగా ఉందో చూడు. చాలా సంతోషం. అదేవిధంగా ఎమ్మెల్సీ సిపిఐ రాష్ట్ర నాయకులు నీలకంటి సత్యమన్న గారు, సిపిఐ నాయకులు అదేవిధంగా దామోదర్ రెడ్డి గారు, పెద్దలు కూడా ఈ ప్రచారంలో భాగంగా పాల్గొని సరే ముఖ్యంగా సిపిఐ పార్టీకి ఒక కౌన్సిలర్ అంటే 12వ వార్డుగా మిగతా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతి గుర్తు మీద ఓట్లేసి కంకికొండ గుర్తు మీద అత్యధిక మెజార్టీతో గెలిపించాలని యాదగిరిగుట్ట ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. సరే ఇవాళ ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన కానీ గత శాసనసభ్యుని పరిపాలన కానీ ప్రజలు వేరే చేసుకుంటాం. మరి అనేక రకాలుగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నియంతృత్వం వైపు మొత్తం కూడా అవినీతిమయం ధనిక రాష్ట్రం పేరుతోనే మొత్తం కూడా ఫామ్ హౌస్లకే
మరి ఎమ్మెల్యేలంతా కూడా ఎకరాల కొద్ది ఫామ్ హౌస్లు ఏర్పాటు చేసుకొని ఏమీ లేనటువంటి వాళ్ళంతా కూడా ధనికగా మారిపోయి ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా అవినీతిమయం మార్చినటువంటి చరిత్ర మరి టీఆర్ఎస్ పార్టీకి ఉంది. గత శాసనసభ్యులు చూశాం. ఎందుకంటే అందరూ కూడా ఫామ్ హౌస్లు, అవినీతి, భూ ఆక్రమణ దందాలు, అనేక దందాలతోని మన రాజ్యం నడిపారు. సరే, ఇవాళ 2 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీ మరి ఒక ప్రజాస్వామిక ప్రభుత్వంగా సరే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, అది రైతుల రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా మరి ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, మరి అనేక సమస్యలు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తారు. సరే, కొన్ని సమస్యలు ఇంకా కూడా మరి కొన్ని పరిష్కారం కావాల్సిన అవసరం ఉంది. అదే మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా గత వారం రోజుల నుంచి ఇక్కడ ఆలేరు యావట మున్సిపాలిటీలో ప్రచారం పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ప్రచారంలో భాగంగా పెద్దలు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మా పెద్దన్న మోత్పల్లి నరసింహ గారు రావడం మాకు చాలా సంతోషం. అదేవిధంగా ఎమ్మెల్సీ సిపిఐ రాష్ట్ర నాయకులు నీలకంఠ సత్యమన్న గారు, సిపిఐ నాయకులు అదేవిధంగా దామోదర్ రెడ్డి గారు, పెద్దలు సత్యం గౌడ్ గారు, అదేవిధంగా జిల్లా రాష్ట్ర నాయకులందరూ కూడా ఈ ప్రచారంలో భాగంగా పాల్గొని ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళ లెక్క ముందుకు పోతున్న తరుణంలో ఏ ఇంటికి పోయినా గత 10 ఏళ్ళుగా జరిగినటువంటి అభివృద్ధి ఈ 2 ఏళ్లలో ప్రజాప్రభుత్వం ద్వారా మాకు అందుతుంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే మాకు ఇందిరా మిల్లు వచ్చినాయి, రేషన్ కార్డులు వచ్చినాయి, సన్న బియ్యం వచ్చినాయి, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో మా మహిళలకు ఆత్మ గౌరవం పెరిగింది. గత 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రంలో మా మహిళలకు వడ్డీ లేని రుణాలు రాలేదు, మా మహిళలకు సముచిత స్థానం జరగలేదు. కానీ మా పెద్దన్నగా, మా పెద్ద కొడుకుగా రేవంత్ అని వచ్చినాక మహిళల ఆత్మ గౌరవం పెరిగింది. మహిళలకు పెద్దపీట వేసిర్రు. ఉచిత ఆర్టీసీ బస్సే కాదు, బస్సులకు ఓనర్లను చేస్తుంది ఇలా ఈ ప్రభుత్వం. ఇలా క్యాంటీన్లు ఇస్తుంది, సోలార్ ప్యానెళ్లకు ఓనర్ చేస్తుంది, నియోజకవర్గానికి ఒక పెట్రోల్ బంక్ కూడా మా మహిళలకు ఇస్తుంది. మహిళల ఆత్మ గౌరవం పెరిగింది. మేము మహిళలంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకేస్తామని చెప్పి ఏ ఇంటికి పోయినా మా అక్క చెల్లెలు హారతులు బట్టి తిలకాలు దిద్దుతున్నారు. మరి ధనిక రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబానికి ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ, బీసీ బిడ్డలకు ఏ రకంగా కూడా ఉపాధి జరగలేదు, సంక్షేమం అందలేదు. మరి ప్రజాప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఇవాళ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో కూడా ఆలేరు ఓట్లు అడగాల చూస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఆలేరు పట్టణ ప్రజలు కానీ, ఉత్తర పట్టణ ప్రజలు కానీ తెలివి కల్లోళ్ళు మిమ్మల్ని బొందబెట్టి మీ ప్రభుత్వాన్ని ఫామ్ హౌస్ పంపిన మీ వక్రబుద్ధి మారతలేదు. ఇకనైనా మీరు ప్రతిపక్ష హోదా నిర్వహించి మాకు సూచనలు, సలహాలు ఇవ్వండి. యారుటను ఏ రకంగా అభివృద్ధి చేద్దామో సలహాలు ఇవ్వండి. ధనిక రాష్ట్రంలో మీ ముఖ్యమంత్రి, మీ మంత్రి, మీ ఎమ్మెల్యే ఉన్నప్పుడే చేతగానోళ్ళు ఇవాళ మీ ప్రభుత్వం లేదు, మీ ముఖ్యమంత్రి లేడు, మీ మంత్రి లేదు, నువ్వు ఎమ్మెల్యే కావు. ఏం ఉద్ధరిస్తామని? ఏదైనా ఒక వార్డు గెలిస్తే ఏడిపోతారు? మీకేం ముఖం ఉందని ఏం చేశారని? అందుకే ఇవాళ పట్టణ ప్రజలు కూడా ఏ ఇంటికి పోయినా మేము కాంగ్రెస్ పార్టీకి వేస్తాం, మా మిత్రపక్షం సిపిఐకి వేస్తామని చెప్పి భారీ ఎత్తున ప్రజలు జేజేలు పలుకుతున్నారు. తప్పకుండా పెద్దల సహకారంతో ఈ ఆలేరులో ఉన్నటువంటి 12 సీట్లు, గుట్టలో ఉన్నటువంటి 12 సీట్లు పూర్తిగా కైవసం చేసుకుంటాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఉన్నటువంటి 6 మున్సిపాలిటీలను కాంగ్రెస్ జెండా ఎగురుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా.